నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్రుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. 2026 మార్చ్ ఫలితాలను తెలుసుకునేటప్పుడు మొదటి పక్షం ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మార్చ్ 2026 గోచార ఫలితాలు ఎలా ఉంటాయి అని తెలుసుకోవడానికి ముందు ఇక్కడ ఈ మార్చికి మాత్రం ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే సగం మాసం వరకు సనాతన ధర్మంలో మనం చెప్పుకున్నటువంటి మన పండగ, మన తొలి సంవత్సరాది ఏదైతే ఉందో, తొలి ఉగాది ఏదైతే ఉందో అక్కడి నుండి చెప్పుకోవాల్సినటువంటి పంచాంగం, అక్కడి నుండి వినవలసినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అది ఈ మార్చి మాసానికి వచ్చేసరికి ఒక 15 రోజుల వరకు దాదాపుగా 19వ తారీఖు ఉగాది వస్తుంది కాబట్టి అక్కడి వరకు విశ్వావసు నామ సంవత్సర ఫలితాల్లో ఉండి ఆ తర్వాత మనకి పరాభవ నామ సంవత్సరం మొదలవుతుంది. ఇది కాస్త 2 అంటే కొత్త పాత 2 సంవత్సరాలను కలుపుతూ ఉన్నటువంటి మాసంగా మనం మార్చి మాసాన్ని చెప్పుకోవచ్చు. ఇక ఈ మాసానికి కనుక గోచార ఫలితాలను తెలుసుకునేటప్పుడు అసలు గోచారంలో మనకు ఉండవలసినటువంటి గ్రహస్థితి ఈ మాసంలో మరి ఎలా ఉంది, ప్రారంభంలో ఎలా ఉంది, చివరిలో ఏదైనా మార్పు ఉందా అని కనుక చూసినట్టయితే ముందుగా ఇందులో మనకి కుంభరాశిలో మొన్నటి వరకు మనకు తెలుసు అధిక గ్రహాలు అక్కడ ఉన్నటువంటి సంగతి. 15 వరకు రవి అందులోనే ఉంటాడు, రాహు అక్కడే ఉన్నాడు, కుజుడు కూడా అక్కడ ఉన్నాడు. ఇక మీనరాశిలోకి వస్తే మరి మీనరాశిలో మనకి శుక్రుడు, శని ఇద్దరు అక్కడ ఉంటారు. మనకి గ్రహాల తేడా కూడా మనకు కనిపిస్తుంది. శుక్రగ్రహానికి వచ్చేసరికి ఆయనకు ఉచ్చస్థానమైనటువంటి స్థానంలో శుక్రుడు ఉన్నాడు. ఇక గురువు మిథునంలో ఉంటాడు. ఇది మనకు కనపడుతుంటే ఇక మరొక గ్రహం కేతు సింహరాశిలో ఉంటాడు. ఇది మనకు నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయని. చంద్రుడు ప్రారంభంలో అయితే మనకి కర్కాటకంలోనే ప్రారంభమవుతాడు. సరే, మరి ఈ రకంగా ఉన్నటువంటి గ్రహాలు ఇలా ఉన్నప్పుడు మరి ఒక్కొక్క అంటే 12 రాశుల వారికి గోచార ఫలితం ఎలా ఉంటుంది, ఈ గోచార ఫలితం వల్ల ఈ నెల రోజులు ఈ మాసం అంతా కూడా మనం చేసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, పరిహారాలు ఏంటి, లేదా మనం ఉన్నటువంటి అంటే యోగించేటువంటి గ్రహాల యొక్క అనుకూలత ఉన్నప్పుడు మనం ఇంకా అభివృద్ధి కోసం చేయవలసినటువంటి పనులేంటి, ఇలా మనం చూసుకోవడానికి. నిజంగా జాతకంలో చెప్పినట్టు జరుగుతుందా? అసలు జాతకాలు ఇంతమంది చెప్తున్నారు, మరి అందరి జీవితాలు చూస్తే బయట ఇలా ఉన్నాయి అనేవాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు. నిజానికి జాతకం అంటే జాతకం మనకు తెలుసు కాబట్టి ఈ జాతకంలో జరిగినట్టు ఇలాగే జరుగుతుందని జన్మ జాతకం వల్ల కానీ మీరు గోచార రీత్యా కానీ నిజంగా చెప్పడం అనేటువంటిది అంత సులభమైనటువంటిది కాదు, అది నిజమైనటువంటిది కాదు. ఎందుకు అంటే మనకు గోచార ఫలితం ఉన్నప్పుడు కూడా ఎట్లా ఉంటుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని తట్టుకోవడానికి ఓ సహాయం చేసేటువంటిది, ఆ కష్టాన్ని తప్పుకొని కొద్దిగా ముందుకు వెళ్ళడానికి మనకు కావాల్సినటువంటి ఒక చేయూతనిచ్చేటువంటి ఒక మార్గదర్శనం చేసేటువంటిదే. అలాగా జాతకం కూడా అంతే. మనం ముందు తెలుసుకోవడం ఎందుకు అంటే ఈ కష్టం రాబోతుంది కాబట్టి ఇలా ఉండకండి. ఆ కష్టం ఎందుకు వస్తుంది? నీ దురుస్తనం వల్ల రావచ్చు, లేదు కుజుడు ఉన్నాడు కాబట్టి నీ తొందరపాటుతనంలో రావచ్చు. ఇలాంటి విషయాలు చెప్తూ ఉంటాం కాబట్టి ఆ తొందరపాటును తగ్గించుకోవడం, ఇతరులతో మాట్లాడేటప్పుడు మంచిగా మాట్లాడడం, ఈ విషయాల వల్ల ఉంటుంది. కాబట్టి జాతకం అనేది ప్రతి మాసం తెలుసుకోవాల్సిందే. గోచార రీత్యా ఎలాంటి మార్పులు ఉన్నాయి, మనం ఏం మార్పులు తర్వాత ఏ రకంగా ఏ దేవతానుగ్రహం కావాలి మనకు, ఏ గ్రహానుగ్రహం కావాలి అన్నది తెలుసుకుంటూ ముందుకు వెళ్ళవలసిందే. అలా మరి ఈ మార్చి మాసంలో ఒక్కొక్క రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో నెమ్మదిగా చూద్దాం. ఇక చివరి రాశి మీనరాశి వారు మరి ఏలనాటి ఉన్నారు. కాకుండా మరి ఎలా ఉంటుంది అంటే బాగుంటుంది అని చెప్తే మాత్రం తప్పే అవుతుంది. అలా అని పూర్తిగా బాగాలేదని చెప్పడానికి కూడా లేదు. కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది తప్పనిసరి విషయం.
జాగ్రత్తగా అంటే ఏదో ప్రయాణాల్లోనే జాగ్రత్త అని కాదు. మనం చేసే ప్రతి పనిలో జాగ్రత్తగా ఉండాలి. మనం ఎప్పుడైనా ఏదైనా పెద్ద పెట్టుబడులు పెట్టాలంటే మాత్రం ఆలోచించి కాస్త ఆచితూచి ఒకటికి 10 సార్లు ఆలోచన చేసుకొని మనం ఆ పెట్టుబడులు పెట్టాలి. అలాగే ఏదైనా ఒక గృహం నిర్మాణం చేస్తున్నాం, లేకపోతే ఓ పెళ్లి సంబంధం వెతుకుతున్నాం. మనకు కానీ, మన సంతానం కానీ ఇలాంటప్పుడు చాలా జాగ్రత్త. అంటే జీవితకాలం ఉండేటువంటి పెద్ద పెద్ద విషయాల్లో మాత్రం తగు నిర్ణయం చేసేటప్పుడు మంచి ఆలోచన, పదుగురి సలహాల మేరకు అనుభవజ్ఞుల సలహాల మేరకు చేస్తే మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పొచ్చు. ఇక డబ్బు విషయంలోకొస్తే కాస్త ఎక్కువగానే ఖర్చవుతుంది. కాస్త వద్దన్నా, లేదన్నా ఏదో రకంగా మనం ఎంత వద్దనుకున్నా ఏదో ఒక కొత్త చికాకు వస్తూనే ఉంటుంది. కొత్త చింత మొదలవుతూనే ఉంటుంది ఎక్కడి నుండన్నా సరే. ఇదంతా గూడా ఏలినాటి శని ప్రభావంగానే చెప్పొచ్చు. ఇవన్నీ ఉంటాయి కాబట్టి కాస్త మనం చేసేటప్పుడు ఏ పనినైనా ఆచితూచి చేయాలి. కొన్ని పనులుంటాయి. మన పేరు మీద చేయకుండా మన పార్ట్నర్ పేరు మీద, మన పిల్లల పేరు మీదతో చేసే పనులు చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఎందుకంటే మన పేరుతో అనుకూలించవు కాబట్టి అంటే మనం ఇప్పుడున్నటువంటి మన గ్రహస్థితి మూలంగా మనకు అనుకూలించవు కాబట్టి మన సంతానం పేరుతోనో మన భార్య గాని, భర్త గాని వాళ్ళ పేరుతో గాని, అమ్మ పేరుతో గాని, నాన్న పేరుతో గాని ఇలాంటివి చేయగలిగినటువంటివి చేసుకోవచ్చు. హాయిగా ఉంటుంది. అంటే అయ్యో! మనం అంత ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ కదా! ఇప్పుడేదో బాలేదన్నారు చేయకుండా ఉంటే ఎలా అనేటువంటి ఆలోచన అక్కర్లేదు. అది కేవలం మన పేరు మీద కాకుండా మన పేరుతో చేసేటువంటి పనులున్నప్పుడు కాస్త ఆలోచించి చేయాలి. ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు ఒకటికి 4 సార్లు ఆలోచించాలి. పెద్దవాళ్ళ సలహాలు తీసుకోవాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉంటే ఈ మాసం ఏమి ఇబ్బంది లేకుండా జరుగుతూ ఉంటుందని చెప్పొచ్చు. ఇలా ఒక్కొక్క గ్రహం వల్ల ఒక్కొక్క ప్రభావాన్ని మనం చూస్తున్నాం కదా! అంటే ఇది గ్రహాల యొక్క తత్వం ఒక్కటే కాదు. మనకు కూడా జన్మజాతకంలో ఉన్నటువంటి అంతకు ముందే ఉన్నటువంటి గ్రహాల ఉపస్థితి వల్ల కావచ్చు, లేకపోతే జరుగుతున్న దశ, అంతర్దశల మూలంగా కూడా కావచ్చు. మనం ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో అలాగ మాకు జరగలేదండి, లేదు అలాకంటే బాగా జరిగిందండి, లేదు అలా చెప్పారు గానీ ఇలా జరిగిందండి అనే మాటలు వింటుంటాం కాబట్టి దానికి కారణం ఏమిటి అంటే ముఖ్యంగా మనకు జన్మజాతకంలో మనకు నడుస్తున్నటువంటి మంచి యోగించే గ్రహాలు మనకు అనుకూలంగా ఉండేవి ఉండవచ్చు. లేదా నడుస్తున్నటువంటి దశ, అంతర్దశలు చాలా బాగా ప్రభావితం చేసేటువంటివిగా ఉండొచ్చు. కానీ అలాంటప్పుడు కూడా కొన్నిసార్లు కొన్ని రకాలైనటువంటి గ్రహాల యొక్క యుతుల వల్ల గానీ, గ్రహాల యొక్క దృష్టుల వల్ల గానీ కొన్ని మార్పులైతే తప్పకుండా జరుగుతాయి. ఈ మార్పులు జరిగినప్పుడు మనకు అంతా ఉన్నా కాస్త పట్టించుకున్నప్పుడు తెలియకపోవచ్చేమో కానీ మన భవిష్యత్తుకు పునాది వేసేటువంటి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇది ఉండాలి. కాబట్టి ఇప్పటి వరకు మనం చెప్పుకున్నట్టుగా ఈ పరిస్థితి ఉంది కాబట్టి మరి ఏం చేయాలి? అంటే ఏమీ లేదండి. అసలు మనకు శాస్త్ర ప్రకారంగా గూడా ఓ పద్ధతి ఉంటుంది. ఎప్పుడు కూడా దేవతానుగ్రహం పొందాలి అంటే ఇష్టదేవత ఆర్ లేదు అంటే కులదేవత. ఈ మీ ఇష్టదేవతను గాని, కులదేవతను గాని ఆరాధించేటువంటి పద్ధతి ఉంటుంది. ఆరాధించే పద్ధతి అంటే ప్రతినిత్యం మనం ప్రతినిత్యం కొంతమందైతే ప్రతి క్షణం కూడా నామస్మరణ చేయడం అనేటువంటిది ఉంటుంది. అది చాలా శుభం. ఎలాంటి అవాంతరాలున్నా, ఎలాంటి కష్టాలున్నా అవి చక్కగా విడిపోతూనే ఉంటాయి. అలా కాకుండా కొన్నిసార్లు సరే మన పనులు ఒత్తిళ్ళ వల్ల గాని, సమయానుకూలంగా మనం చేయం. ఏదో దీపం పెడతాం, వెళ్ళిపోతాం అన్నప్పుడు కులదేవతను, ఇష్టదేవతను ఆరాధించేటువంటి విషయంలో చాలా వరకు పెద్దలు చెప్పినటువంటి మాట అందరికీ సమ్మతమైనటువంటి మాట ఏంటంటే, మనం ఇష్టదేవత ఆరాధన గాని, కులదేవత ఆరాధన గాని మనకు సనాతన ధర్మంలో చెప్పినట్టుగా ఒక 3 నెలలకొకసారి మనం ఆరాధన చేయడం. అంటే ఆరాధన చేయడం అంటే ఇంట్లో ప్రత్యేక పూజ చేయడం. మనం నలుగురిని పిలుసుకొని లేదు ఒక హోమము ఇలాంటివి ఏదైనా సరే మనం లేదు ఆ పేరు మీద దానం, ధర్మం చేయడం అనేటువంటిది ఒక పద్ధతి. ఇది గనక చేసినట్టయితే ఎంత క్లిష్టతరమైనటువంటి, కష్టతరమైనటువంటి గ్రహ సంచారం ఉన్నప్పటికి కూడా ఏ కష్టం కలగకుండా ఉంటుంది. ఇక ఈ నెలకు కనుక మనం ఆలోచించినట్టయితే ఈ నెలలో ప్రత్యేకించి మనము ఆహ్, పూజించవలసినటువంటిది, ఆరాధించవలసింది ఎవరిది అంటే ఇది వసంత ఋతువు వస్తుంది. చైత్ర మాసంలో వచ్చేటువంటి రాబోయేటువంటి చైత్ర నవరాత్రులు వస్తున్నాయి గనక ఆ విష్ణుమూర్తి ఆరాధన లేకపోతే ప్రత్యేకించి రామనామము, రామనామ జపం ఉట్టి శ్రీరామ రామ రామేతి అని అనుకుంటే చాలు. ఏ కష్టం ఉన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా మనం ముఖ్యంగా ముఖ్యమైన పనులు ఏవైనా చేయాలి అనుకుని వాటిని ప్రారంభించాలి. నాకు బాలేదు అనుకున్న వారు ఎవరైనా సరే మీరు ఆపదామపహర్తారం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యో అని దండం పెట్టుకొని ప్రారంభం చేయండి. ఎలాంటి విఘ్నాలు లేకుండా ఉంటాయి. అందరూ ఆనందంగా ఈ నెలను కూడా మనం గడపొచ్చు అని చెప్పొచ్చండి. నమస్తే.